అది నిజంగా ఫిల్మ్ ఫెస్టివల్ అనేది ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడు వాళ్ళకి నిజంగా హెల్ప్ అవుతున్నాయా? దానివల్ల ఎలాంటి ఇది ఉందండి? అంటే ఫెస్టివల్స్లోకి వెళ్ళినంత మాత్రాన మన తీసిన వర్క్కి రికగ్నిషన్ రావచ్చు. వచ్చినంత మాత్రాన మనం నెక్స్ట్ ఐడియా గొప్పదా కాదా అనే దాని సర్టిఫికేషన్ అవ్వకపోవచ్చు. రికగ్నిషన్ రానప్పుడు దాని గురించి మనం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు ఇన్ని పారామీటర్స్ ఉన్నాయి. అంటే జనరల్గా ఏంటంటే మనం తీసిన వర్క్కి ఒక రెస్పాన్స్ ఎలా ఉందని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఒక ఫెస్టివల్ స్క్రీనింగ్లో మల్టిపుల్ ఆడియన్స్ మధ్య అక్కడ ఆ అటెన్షన్ తోటి, ఆ భయంతో మనం చూస్తున్నప్పుడు మన అంటే ఆ చూస్తున్నప్పుడు మనం వ్యాలిడేషన్ బేసిక్లీ అది దానికి పనికొస్తుంది. బియాండ్ దట్ ఇట్ ఈస్ బియాండ్ ఫెస్టివల్స్ నా. ఒకప్పుడు ఉండేది షార్ట్ ఫిల్మ్స్ తీసి ఆ ఎక్స్పీరియన్స్ని ఎగ్జిబిట్ చేయడం అనేది, మనం ఏ లెవెల్లో ఉన్నాం, ఏ మీటర్లో ఉన్నాం తెలుసుకోవడం. ఇప్పుడు ఓపెన్ ఫోరం అయిపోయింది కదా, అంటే యూట్యూబ్ కానీ లైక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్, లాట్ ఆఫ్ ఛానల్స్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ లుకింగ్ ఫర్ కంటెంట్ ఆల్సో. చాలామంది కంటెంట్ కోసం చూస్తున్నారు. అందువల్ల ప్రతి డైరెక్టర్ దగ్గర ఉన్న అసోసియేట్స్ కానీ, ప్రతి డైరెక్షన్ ఆస్పిరేషన్ ఉన్న వాళ్ళకి కానీ అవెన్యూస్ చాలా ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడానికి అవెన్యూస్ చాలా ఉన్నాయి. ఒక స్ట్రాంగ్ ఐడియా ఉంటే ఆ ఐడియాని ఎగ్జిబిట్ చేయగలిగితే ఇమ్మీడియట్ టేకర్స్ ఉన్నారు. సో ఇట్స్ లైక్ జస్ట్ ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ అన్ ఐడియా అన్నట్లు ఉంది ద ఇండస్ట్రీ కానీ లైక్ అవెన్యూస్ కానీ. అంటే ఫిల్మ్ ఫెస్టివల్లో వచ్చే ప్రైజ్ మనీ, రెవెన్యూ నిజంగా అంత ఉంటుందా? ఫిల్మ్ ఫెస్టివల్లో వచ్చే మనీ చాలా మంది అంటుంటారు రెవెన్యూ ప్రైజ్ మనీ బాగుంటుంది. అంటే మనకు స్టేట్ ర్యాంక్ వచ్చినప్పుడు ఇస్తారు కదా ఒకసారి ప్రైజ్ మనీ ₹500 ఎట్లా ఉంటుంది అంతే. సో అది ఇట్స్ నాట్ లైక్ అప్రిషియబుల్ మనీ కోసము ఫిల్మ్ ఫెస్టివల్కి ఏదైనా మనం తీద్దాం అనుకుంటే అది ఇట్ డజంట్ మ్యాచ్ అట్ ఆల్ ఇన్వెస్ట్మెంట్. బట్ ఎన్ఎఫ్డిసి ఇలాంటి ఏదైనా ఒక స్క్రిప్ట్ వర్కౌట్ అయితే వాళ్ళు ఫండ్ చేస్తే తీయగలి అనే అప్రోచ్ వేరే. బట్ దానికి కూడా ఐ థింక్ చాలా లిమిటెడ్ రిసోర్సెస్ అనుకుంటా కదా అవన్నీ. సో ఫిల్మ్ మేకర్స్కి ఈ రోజుల్లో ఏంటంటే జీరో బడ్జెట్లో సినిమాలు తీయగలిగే పొటెన్షియల్ ఉంది. బికాజ్ ఎక్విప్మెంట్ కానీ అది ఆల్ యూ నీడ్ టు హ్యావ్ ఇస్ అ టేస్ట్ అండ్ is a strength to feel the movie in all its departments. Hi, you are watching iDream Media. please subscribe for more videos.